ఫ్రెండ్స్, కొంతమంది ఆదివాసి వాళ్ళు గరుడదేవి పూజ చేస్తూ ఉంటారంటే ఒక కోడిని బలి ఇవ్వాలి అనుకుంటారు. అప్పుడే అక్కడ ఒక పెద్ద పాము వచ్చి వీళ్ళ చేతిలో ఉన్న కోడిని మింగేసి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇంకా అది చూసి వీళ్ళంతా ఆ పాము వెనకాల పడతారు. ఎందుకంటే మింగేసిన కోడి దగ్గర వీళ్ళు పూజించే ఒక పురాతనమైన తాబీజు ఉండి ఉంటుంది. ఇంకా ఈ నాగిని అడవిలో నుండి వెళ్తూ వెళ్తూ చివరికి తపస్సు చేస్తున్న ఒక మహిళ దగ్గరికి చేరుకుంటుంది. ఎందుకంటే ఈ మహిళనే నాగిని తల్లిని చంపేసి ఉంటుంది. ఇంకా నాగిని ఈ మహిళ తపస్సుకి భంగం కలిగించాలి అనుకుంటుంది. అప్పుడే ఆదివాసి వాళ్ళు అక్కడికి చేరుకుంటారని తపస్సు చేస్తున్న మహిళ వైపు చూస్తారు. అప్పుడే వీళ్ళలో ఒక పాము ఈ పుట్టలోకి వెళ్ళింది అంటాడు. అందుకే వీళ్ళ పుట్టని తవ్వడానికి వెళ్తూ ఉంటారు. అప్పుడే వీళ్ళకి ఒక నీడ కనిపిస్తుంది అని అంటుంది. పుట్టలో ఎలాంటి పాము లేదు అంటుంది. అది విని ఆదివాసి వాళ్ళు మరి పాము ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతారు. అది విని ఈ నీడ సరే నేను పాము ఉండే స్థలం మీకు చూపిస్తాను అంటుంది. అండ్ ఒక నిమ్మకాయని కింద వేస్తుంది. దీని వెనకాల వెళ్ళండి, పాము ఉండే స్థలానికి చేరుకుంటారు అంటుంది. ఇంకా అది విని వీళ్ళంతా ఆ నిమ్మకాయ వెనకాల పరిగెడతారని నాగిని కూడా చాలా స్పీడ్ గా వెళ్తుంది. ఇంకా ఈ నాగిని తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా వీళ్ళు కూడా ఆ ఇంట్లోకి వస్తారు. అప్పుడే ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యూ మా టైప్ చేయండి. చివరికి వీళ్ళంతా ఇంట్లోకి వచ్చి ఏం చేశారో తెలియాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.